నీ అపారమైన ప్రేమకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉపవాస ప్రార్థన, ఈ సహవాసము ద్వారా నీ పిల్లలుగా మాకు ఇచ్చుచున్నటువంటి నీవు మమ్మలను బలపరుచుటకు ఈ ఉపవాస ప్రార్థన మా జీవితంలో మీరు మమ్మలను బలపరిచిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతలు. మా అందరితో మీరు మాట్లాడి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనమును ధ్యానించుకుందాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవా నాకు అంటే నేను చేసినటువంటి మనవి ఆయన అనుగ్రహించింది కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. 27వ వచనం, ఈ బిడ్డను పొందికుని దయచేయుమని మనవి అనుగ్రహించెను. దేవుని ప్రియమైన బిడ్డలుగా ప్రార్థించుకున్న తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన ఆలకించి దేవుడు మనకు మేలు పొందుకున్న తర్వాత తిరిగి దైవజనుని యొద్దకు ఒక స్త్రీ వచ్చి ఒక విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా చెబుతున్నది. ఏమని మాట్లాడుతుందంటే ఈమె 26వ వచనంలో అంటాడు, నా ఏలినవాడా ప్రాణము తోడు నీ యొద్దను నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. దైవజనుడైనటువంటి ఎలీ దగ్గరికి వచ్చి హన్నా ఒక జ్ఞాపకమును చేస్తుంది, దైవజనుడికి కనుపరుచుకుంటుంది. ఏమని జ్ఞాపకం తెచ్చి, ఆమె ఒకప్పుడు అదే షిలోహు దేవాలయంలోనికి వచ్చి అదే దైవజనుడైన ఎలీ దగ్గరకు వచ్చి ఒకప్పుడు ఆమె చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఆ బిడ్డకు గర్భఫలమిచ్చి పొందుకున్నటువంటి కుమారుడైన సమూయేలును ఎక్కడైతే గర్భఫలము పొందుకునటానికి దేవుడు ప్రార్థన ఆలకించి ఏ మందిరములైతే ఆమె ప్రార్థనకు
దేవుడు ప్రతిఫలమిచ్చి ఏ కాపరైతే, ఏ దైవజనుడైతే ఆ మందిరములో యాజకుడుగా ఉన్నాడో ఆ కాపరి అయినటువంటి ఎలీ దగ్గరకు ఈమె అక్కడనే తన కన్నీళ్లు కార్చి ప్రార్థించి ఒకప్పుడు వేదన పడినటువంటి స్థలం అది. తన కన్నీరు చేత బాధపడి తన నింద, తన వేదన అంతటినీ కూడా అక్కడనే ప్రార్థన చేసుకుని దేవుని వలన ఆమె పొందుకున్న ఆ గొప్ప కార్యాన్ని మరిచిపోకుండా ఆ కాపరి అయినటువంటి ఎలీని విడిచిపెట్టకుండా మేలు పొందుకుని వెళ్ళిపోయినటువంటి వారి వలె కాకుండా కార్యమును పొందుకున్నటువంటి అదే స్థలములోనికి వచ్చి తిరిగి దైవజనుడితో చెప్తుందన్నమాట, అయ్యా నా ఏలినవాడా, నీవు నా ఏలిన వాని యొక్క ప్రాణము తోడు. ఎందుకంటే నేను ఇక్కడనే ఏమంటుంది, నీ యొద్దను ఒకప్పుడు నేను నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ స్త్రీని నేనే బిడ్డ కావాలని ప్రార్థించుకుని ఆ బిడ్డను పొందుకుని తిరిగి దైవజనుడి యొద్దకు వచ్చి ఆ మాటను చెప్పింది. నిజంగా దైవజనుడికి ఎలా ఉంటుంది అంటారు? ఈనాటి దినాల్లో సంఘాల్లో దైవజనుని యొద్ద నుండి, స్థానిక సంఘము నుంచి, నీవు రక్షించబడినటువంటి సంఘము నుంచి దేవుని యొద్ద మేలు పొందుకుని నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థించినటువంటి సహవాసములో ఎన్నో గొప్ప మేలులు, గొప్ప కార్యాలు పొందుకుని తిరిగి రాకుండా బాయ్ బాయ్ టాటా చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దైవజనుడి యొద్దకే మేలు పొందుకుని మరలా అదే దైవజనుడి దగ్గరికి రావటం నిజంగా అది కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ మంచి మనసు, ఆ కృతజ్ఞత. మేలు పొందుకుని తిరిగి రావాలని ఏముంది? ఈనాటి దినాల్లో పరిస్థితులు చూసినప్పుడు, ఈనాటి సంఘాలలో జరుగుతున్నటువంటి తంతు చూసినప్పుడు, సంఘం ప్రార్థిస్తుంది ప్రతి సమస్య గురించి, సంఘం ప్రార్థిస్తుంది ప్రతి సహోదరి సహోదరుల గురించి. వారు వారి కష్టాలను బట్టి సంఘం ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూనే ఉంటుంది. కానీ మేలు పొందుకునే వరకు కూడా సంఘంతో ప్రార్థించుకుంటారు, సహవాసంతో కలిసి ఉంటారు. కానీ మేలు పొందుకున్న తర్వాత తిరిగి ఈ హన్నా వలె తిరిగి వచ్చి, అయ్యా ఇక్కడనే ఒకప్పుడు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, బిడ్డ కావాలని, నాకు బిడ్డ కావాలని ప్రార్థించుకున్నటువంటి స్త్రీని నేనేనయ్యా. దైవజనుడికి జ్ఞాపకం చేస్తుంది గతకాలపు తన వేదనంతటిని. దైవజనుడికి జ్ఞాపకం తెస్తుంది గతకాలపు కీడంతటిని, నా బాధ కష్టానంతటిని కూడా గతంలో ఎక్కడేనయ్యా నేను కన్నీళ్లు కార్చి ప్రార్థించుకున్నాను, ఇదయ్యా నా పరిస్థితి అని ఆ స్త్రీని నేనే అని చెప్తుంది. ఈరోజు ఎందరున్నారండి ఎన్నో మేలులు పొందుకున్నవారు, ఇక్కడేనండి నేను చిన్ననాటి నుంచి పెరిగి పెద్దదాన్నయ్యి, పెద్దోడినయ్యి, ఒక స్థితికి వచ్చానని చెప్పుకునేటటువంటి వాళ్ళు, కనిపించే వాళ్ళు ఎవరున్నారు సంఘంలో? ఎక్కడ చూసినా కానీ రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్టే కానీ మరలా తిరిగి వచ్చి, అయ్యో ఇది పరిస్థితి అని, నా స్థితి నా పరిస్థితిలో ఒకప్పుడు ఇలాగుండే, నేను ఇక్కడనేనయ్యా ఎదిగాను, ఫలింపులోనికి వచ్చాను అని హన్నాలాగా దేవుని దగ్గర కనుపరుచుకునేటటువంటి వారు ఎక్కడో గాని ఉండరండి. అలాంటి వారిని ఏమనొచ్చు అంటే, అలాంటి వారిని ఏమనొచ్చు?
చెప్పండి ఏమనొచ్చో? వారినే కృతజ్ఞత గలవారు. కృతజ్ఞత లేని వారు ఎందరో ఉండొచ్చు. ఆనాడు మోషేతో కలిసి ప్రయాణం చేశారు ఐగుప్తు నుంచి. ఐగుప్తు అంటే అది భయంకరమైనటువంటి శ్రమలు పాలు చేసిన ప్రాంతము, కష్టాలు పడిన ప్రదేశం. ఆ ప్రాంతంలో ఒకప్పుడు హింసింపబడ్డారు దేవుని ప్రజలు. అక్కడ చేసినటువంటి కఠినమైనటువంటి హింసలను బట్టి అక్కడ కష్టాలు అనుభవించిన దేవుని ప్రజలు వాళ్ళ కన్నీళ్ళు ఆలకించి దేవుడు మోషేను ఎన్నుకుని, నీవు వీళ్ళని నడిపించి పాలుతేనెలు ప్రవహించేటటువంటి సమృద్ధి కలిగిన దేశానికి నీవు తీసుకుని వెళ్ళిపో అని మోషేకు అప్పగించాడు. అప్పగించినప్పుడు మోషే వాళ్ళ గురించి పడిన కష్టాలు, రాజుతో ఎదుర్కొనటానికి ఎన్నో బాధలు పడ్డాడు. అక్కడ ఫరోతో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సమస్యలు పుట్టుకొచ్చినప్పుడు ప్రతిదానికి కూడా తన దగ్గర దేవుని శక్తితో, అక్కడ మంత్రశక్తులు ఉపయోగిస్తూ ఉంటుంటే మోషే ప్రార్థనా శక్తితో ప్రతిది కూడా ఎదుర్కోగలిగాడు. అంత శక్తి ప్రభావము మోషేకు దేవుడు దేన్ని బట్టి ఇచ్చాడంటే, మోషే ప్రార్థించేవాడు. ఎప్పుడు కూడా ప్రార్థించే వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. వారు ప్రార్థన ఆలకించి ఐగుప్తు నుంచి వారు ప్రయాణమై వస్తున్నప్పుడు ఎన్నో బాధలు పడ్డారు. అన్ని బాధల్లో కూడా మోషేని విసిగిస్తూ ఉండేవారు. ఏ బాధ వచ్చినా కానీ ఎవరిని విసిగించేసేవారు? మోషేనే విసిగించేవారు. ఏ కష్టం వచ్చినా కానీ మోషే మీదే నిందలేస్తూ ఉండేవారు. ఇలాంటి నిందలు పడుతున్నప్పటికీ వాటన్నింటినీ కూడా, అన్ని బాధలన్నింటినీ కూడా తట్టుకున్నా కానీ నాయకుడుగా మోషే నడిపిస్తుంటున్నప్పుడు మధ్యలో ఇలాంటి మేలులు కార్యాలు పొందుకుంటున్నా కానీ ప్రార్థనా శక్తి మోషేలో నుంచి అనేకమైన మేలులు చూస్తున్నప్పటికీ మధ్యలో వాళ్ళకి ఏది లేకపోయినా కానీ మోషే మీద సొనుక్కుంటా ఉండేవారట, ఇసుక్కుంటా ఉండేవారు, తిట్టుకుంటా ఉండేవారు. ఏంటి ఇన్ని కార్యాలు చూస్తున్నా, ఇన్ని మేలులు పొందుకుంటున్నా కానీ ప్రజలు ఏంటి అని చెప్పి తన బాధపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా వాళ్ళందరూ ఎన్ని మేలులు పొందుకున్నా కానీ ఏమి లేని వారని మధ్యలో చాలా మంది వేల కొలిది కూలిపోయారట, రాలిపోయారట, పిట్టలు రాలిపోయినట్టు. ఎందుకంటే కృతజ్ఞత లేక మధ్యలో వారి జీవితమే పతనమైపోయినటువంటి పరిస్థితి. ప్రయాణం చేయలేకపోయారు, గమ్యము చేరే వరకు ప్రయాణం చేయలేకపోయారు. వెళ్ళే కడ వరకు నమ్మకముగా మోషేతో వెళ్ళలేకపోయారు. కడ వరకు మోషేతో ప్రయాణం చేయటానికి వారికి అంత సహనము లేకుండా మధ్యలోనే ఆగిపోయి కూలిపోయారు. కానీ మోషే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నడిపిస్తూనే తీసుకెళ్ళాడు. ఎందుకంటే మోషే వారి పరిస్థితులన్నిటిని బట్టి ప్రార్థించేవాడు తప్ప వాళ్ళని ఎన్నడూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఈరోజు దైవ సేవకుడైనటువంటి ఏలియా కాదు, ఎలి షిలోహు అనే దేవాలయంలో ఆయన యాజకుడు. అదే మందిరానికి వచ్చింది ఈమె. హన్నా గురించి మీకు బాగా తెలుసు. కానీ అదే మందిరానికి వచ్చి ఆమె ఎన్నోసార్లు ఏడ్చింది. కానీ దేవుడు తన కన్నీళ్లు తుడిచి, దేవుడు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చేశాడు. ఎవరు కావాలని, ఏ బిడ్డ కావాలని అడిగిందో అదే బిడ్డను పొందుకుంది. ఆ బిడ్డను పొందుకున్న తర్వాత బాయ్ బాయ్ చెప్పలేదు, టాటా చెప్పలేదు, ఇక నీకు నాకు అయిపోయింది అనలేదు. వెంటనే తన పాలు విడిచిన వెంటనే యెహోవాకు ప్రతిష్ఠించటానికి దైవజనుడి దగ్గరకు ఆ బిడ్డను ఎత్తుకుని వచ్చి ధైర్యంగా చెప్తుంది మాట, అయ్యా ఇక్కడనే ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నెంబర్ 1,
బిడ్డను పొందుకున్న తర్వాత తిరిగి దైవజనుడి యొద్దకు వచ్చి హన్న తన నిజాయితీని నిరూపించుకుంది, తన నీతిని చాటుకుంది, తన నిజాయితీని నిరూపించుకుంది దైవజనుడి దగ్గరకు వచ్చి. ఈరోజు ఎందరూ మేళ్ళు పొందుకుని గొప్ప కార్యాలు పొందుకుని చిన్నవారు పెద్దవారై ఉన్నత స్థితికి చేరిపోయి వారి యొక్క స్థితిగతులన్నిటినీ మార్చుకుని మారిపోయిన తర్వాత కనీసం ఏ స్థలములో అయితే మనము ఉన్నత స్థితికి ఎదిగామో ఆ దైవజనుడు కనపడితే కనీసం ప్రైజ్ లార్డ్ కూడా చెప్పని వాళ్ళు ఉన్నారండి, వందనాలు కూడా చెప్పని వారు ఉన్నారండి. కనీసం మా కొరకు ప్రార్థించిన దైవజనుడు అనే మమకారం కూడా లేనటువంటి వాళ్ళు, ప్రేమానుబంధం లేనటువంటి వాళ్ళు ఎందరో లేరంటారు? ఎందరో ఉన్నారండి, ఎందరో ఉన్నారు. కానీ హన్నా మాత్రము అటువంటి ముద్ర వేయించుకోలేదండి. దైవజనుడి దగ్గరికి ఖచ్చితంగా వచ్చింది, తన నిజాయితీని నిరూపించుకుని ఉత్తమురాలనిపించుకుంది. రెండవది, పరిశుద్ధ గ్రంథంలో సేమ్ అలాగే దైవజనుడి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు మేలులు పొందుకుని ప్రార్థనలు చేసుకుని అద్భుతాలు పొందుకుని తిరిగి వచ్చి కనపడిన వారు బైబిల్ గ్రంథంలో కొంతమంది మనకు కనిపిస్తారు. రెండవ వ్యక్తి ఎవరంటే లూకా సువార్త 17వ అధ్యాయము 17వ వచనము నుంచి కనిపిస్తాడు. చూడండి ఒకసారి, లూకా సువార్త 17:17. అందుకు యేసు 10 మంది శుద్ధిలైరి కరా, ఆ 9 ఎక్కడ? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడని అగపడలేదని చెప్పి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. యేసు ప్రభు వారికి ఓ 10 మంది కుష్ఠరోగులు బాధతో, రోగంతో, అంటుతో వారిని వెలివేసినటువంటి సమాజంలోనికి, గ్రామంలోనికి రానిచ్చేవారు కాక ఊరవతలకు నెట్టివేయబడ్డారు ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా. ఊళ్ళో సంచారం చేయకూడదాళ్ళు, వాళ్ళ గాలి ఊళ్ళో తగలకూడదు, వాళ్ళు ఊరు చివరనకు నెట్టివేయబడ్డారు. అలాంటి వ్యక్తుల్ని యేసు ప్రభువారు కనికరపడ్డాడు. వారిని ఏం చేశాడు? వారిని మీద కనికరం చూపించి స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత వారందరితో చెప్పిన మాట ఒకటే, ఏమన్నాడు? మీరు వెళ్ళి మీ యాజకుడికి మీరు కనుపరుచుకోండి. అంటే మీరు పొందుకున్నటువంటి గొప్ప కార్యాన్ని మీ యాజకుని యొద్దకు వెళ్ళి కనుపరుచుకునుడని వానితో చెప్పాను. మరి చెప్పిన తర్వాత, మేలు పొందుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోండి అనలేదు. యేసయ్య చెప్పిన మాట ఎంత గొప్ప మాటో చూడండి. మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? మీ యాజకుడు దగ్గరకు. ప్రతి గొర్రెకు కూడా ఒక దొడ్డు ఉంటుంది, అవునా? ప్రతి పశువుకి కూడా ఒక మంద ఉంటుంది. గొర్రెలకు గొర్రెల దొడ్డు ఉంటుంది. ఏ మందకు ఆ మంద, ఏ గొర్రెలకు ఆ గొర్రెలు ఆ మందను కాసేటటువంటి ఆ దొడ్డిలోనికి వెళ్తాయి. ఇక్కడ మందిరానికి వెళ్ళేటటువంటి ఈ స్థలములో వీరు చాలా చిన్ననాటి నుంచి కూడా వీరి జీవితంలో సహవాసములోనికి వెళ్ళటానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే సమాజం అంతా కూడా వీరిని వెలివేశారు. ఇదేని నిందతో? వారు రోగంతో ఉన్నారు, కుష్ఠరోగంతో. ఈ కుష్ఠరోగులైనటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళకూడదు, మనుషుల్లో ఉండకూడదు, వీళ్ళు వెలివేయబడతారు. అలాంటి జీవితం అనుభవిస్తున్నటువంటి వీరికి దేవుడు గొప్ప విడుదలిచ్చాడు.
విడుదల ఇచ్చిన తర్వాత వీరు చేయవలసిన గొప్ప పని మర్చిపోయి ఈ 10 మంది మేలు పొందుకున్నారు. కానీ అందులో ఒక్కడు మాత్రమే తిరిగి దైవజనుడి యొద్దకు వెళ్ళి అక్కడికి వెళ్ళి తన రోగమంతా పోయిందని కనుపరుచుకున్నారు. కనుపరుచుకున్న తర్వాత మిగిలినటువంటి 90 ఏడి అని అడిగితే వారందరూ ఏమైపోయారు? వెళ్దామని బయలుదేరారండి, మధ్యలో ఆగిపోయారు. కడ వరకు అందరూ రారు. అందరినీ నమ్ముతాం మనం కదా, అందరూ నావారే అనుకుంటాం మనం. కానీ కడ వరకు కూడా ఎవరు రారు? అందరూ రారు. ఎవరు ఎక్కడ ఆగిపోతారో, ఎవరు ఇప్పుడు ఏమైపోతారో ఎవరికి తెలీదు. ఈ 10 మంది పొందుకున్న మేలుల వరకే పొందుకున్నారు. కానీ అందులో 90 ఒక్కడే. అతడు ఎవరో తెలుసా? అతడు సమరయుడట. ఆ మేలు పొందుకున్నటువంటి వ్యక్తి, కృతజ్ఞత కలిగిన వ్యక్తి, నమ్మకం కలిగిన వ్యక్తి, దైవజనుడి యొద్దకు వచ్చి తన యొక్క జీవితమును, కృతజ్ఞతను తెలియపరిచినటువంటి వ్యక్తి సమరయుడట. ఈ సమరయుడంటే అన్యుడు. నాకు అన్నీ తెలుసన్న 90 ఆగిపోయారు. కానీ అన్యుడైనటువంటి సమరయుడు ఏం చేశాడు? వచ్చాడు, దైవజనుడికి కనపడ్డాడు. ఈరోజు కనబడినా కానీ కనుమరుగైపోతున్న ఈనాటి దినాల్లో సంఘ కాపరి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఉడుతులో ఎడ కొట్టుకున్నట్టుగా ఏమంటే ఏమొస్తుందో, ఎలా అంటే ఎలా ఉంటుందని భయపడిపోతూ బాధపడుతున్నటువంటి ఈ కరవడి దినాల్లో కష్టాలు, ఎన్నో నిందలు, బాధలు భరిస్తున్న సంఘ కాపరులు ఎంతోమంది బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? మేలు పొందుకుని ప్రార్థనలు చేసి 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 ఉపవాసాలు ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థించి వేదన చెందినటువంటి అనేకమైనటువంటి దినాలు, రోదన చేసిన దినాలు దైవజనుడి యొక్క అనుభవంలో ఉంటాయి. ఎవరి కోసం? బాధల్లో ఉన్న వారందరి కొరకు ఆ అనుభవంలో ఉంటుంది. ఒక రోజున ఒక ఆయన చెబుతూ ఇలాగ అంటాడు, మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. అంతేనా? కొత్త వ్యక్తులు మీకు కనపడ్డా కానీ మీరు ఏమంటారు? ప్రార్థన చేయండి అంటారు. కొంచెం పెద్దగా అన్నటువంటి ఇంకా గొప్ప వాళ్ళు ఎవరన్నా కనపడేటప్పటికి, పెద్ద పెద్ద అయ్యగారులు ఎవరన్నా కనపడితే వాళ్ళకు కూడా, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళిపోయి, కనీసం దగ్గరికి వెళ్ళిపోయి అయ్యగారు మా గురించి మీరు ప్రార్థన చేయండి అని వాళ్ళతో మనం ఏం తీయించుకుంటాం? ఫోటోలు తీయించేసుకుంటుంటాం. అవునా? ఫోటోలు తీయించుకుంటుంటాం. పెద్ద అయ్యగారు కనిపించారని ఫోటోలు తీయించుకుని ఏమంటాం? మా కొరకు ప్రార్థన చేయండి, అయ్యగారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటాం. ఎందుకని? మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అయ్యగారు మీరు ఎక్కడుంటారండి అంటాం. ఎందుకు? మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడన్నా మీ ఇంటికి వస్తామండి, మీ ఊరు వస్తామండి, ఎందుకు? ప్రార్థన చేయండి అని అడుగుతాం. కానీ ప్రార్థన చెయ్యండి అని అంటారు, నిజమే. ప్రార్థన చెయ్యండి అని చెబుతారు మీరు, నిజమే. కానీ ప్రార్థన చేస్తాము అని అంటాం మేము, అది నిజమే. కానీ మేము వాళ్ళ కోసం, ఎవరి కోసం కూడా మేము పేరెత్తి ప్రార్థన మాత్రం ఎప్పుడు చెయ్యం. ఏమంటాం? కామన్గా ఒకటే చెప్తాం, ప్రభువా మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి ఎన్నైతే ఊరిలోకి వెళ్ళిన తర్వాత అన్ని సంఘాల్లో ఎవరెవరైతే కనిపించిన వారందరూ ప్రార్థన చేయమని కోరారో వారందరూ దీవించబడుదురుగాక అంటాం. పేరు మాత్రం ఎవరిది కూడా చెప్తామా? నేను కూడా అంతే. కానీ మీ పేరెత్తి, మీ ఊరెత్తి, మీ బాధెత్తి, మీ కన్నీళ్లు, మీ బాధలు, మీ కష్టాలు, మీ రుణాలు, మీకున్న రోగాలు, మీకున్న సమస్యలు, మీకేమేమి మీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయో పేరు పేరున మీ పేరును బట్టి మీ రోగమేంటో, మీ బాధ ఏంటో, మీ కష్టమేంటో అన్నింటినీ కూడా లేచి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి ఎవరో? మీ కాపరి మాత్రమే. ఎంతమంది గొప్ప ప్రవక్త
మంది స్వస్థత వరం కలిగినటువంటి వ్యక్తులు కనిపించినా కానీ, వారిని మీరు వేడుకున్నా కానీ అంతటితోనే బాయ్ చెప్పేస్తారు. కానీ మీ కొరకు మీ కన్నీళ్లు ఇడిచి మీ కొరకు బాధ్యతగా మీ పేరెత్తి ప్రార్థించే వాళ్ళు ఎవరు కూడా ఉంటారా? ఉండరు. ఈ రోజుల్లో చాలామంది అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది అంట్లోకి ఈ తింగర రకాలు ఏం చేస్తున్నాయంటే పారిపోతున్నారు. పారిపోయేటప్పటికి ప్రార్థన చేయండి అండి. అసలు నీ అడ్రస్ కానీ, నీ పేరు కానీ, ఊరు కానీ అసలు నీ గురించి ప్రార్థన చేయవలసినటువంటి అంత భారం కూడా, అంత టైం కూడా ఆ వ్యక్తులకి ఉండదు. ఎందుకంటే బాధ్యత ఉండదు మీరంటే వాళ్ళకి. జస్ట్ ఏదో ఒక స్టాల్ పెడతారు కదా, జస్ట్ షో కోసం స్టాల్ పెడుతుంటారు. ఆ స్టాల్కి వెళ్ళి మనం ఏం చేస్తుంటాం? జస్ట్ చూసి వచ్చేస్తుంటాం. అక్కడ కూడా ఇది అదే అని చెప్తారు, ఈయన వచ్చేస్తుంటాం. అంతే తప్ప మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు మాత్రం కారు. వాళ్ళు మన కోసం ప్రార్థించేవాళ్ళు ఎవరు? మీ కొరకు ప్రార్థన చేసేవాడు మీ సంఘ కాపరి మాత్రమే ప్రార్థన చేస్తాడు. మీకు ఏ బాధ వచ్చినా కానీ మీ కొరకు ప్రార్థించేవాడు మీ కాపరి ఒక్కడే. అందుకే దైవజనుడైనటువంటి ఎలీ దగ్గరకు జ్ఞాపకంగా వెళ్ళిపోయింది. ఎవరో? హన్న. అయ్యో, నేను ఇక్కడే కదా నేను ప్రార్థన చేసుకున్నాను, ఈ స్థలమే కదా నా కన్నీళ్లు, నా బాధలంతటిని కూడా చెప్పుకున్నప్పుడు నా తండ్రి అయిన దేవుడు నా మొరాలకించింది ఈ సన్నిధిలోనే కదా నేను ప్రార్థించాను. నా పేదరిక, నా స్థితి, నా బ్రతుకు అంతటి గురించి ఇక్కడే కదా వెళ్ళి చూపించుకుంది. అద్భుతమైన కృతజ్ఞతరాలైపోయింది. రెండవది, ఈ 10 మంది కుష్ఠరోగులలో దైవజనుడికి కనిపించింది, కనబడింది ఒక్కడేనండి. మనం అనుకుంటాం వీళ్ళందరూ ఉంటుండగా నేనే ఎందుకు ఈ సంఘంలో బాధ్యతగా ఉండాలనుకుంటాం కదా. కానీ 10 మంది ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రమే నిలబడ్డాడు అక్కడ. ఎవరు చెప్పినట్టు? యేసయ్య చెప్పాడు. ఏమని? నువ్వు వెళ్ళిన యాజకుడికి కనుపరుచుకో అని 10 మందికి చెప్పాడు. కానీ పాటించింది, అనుసరించింది, ఆలకించింది, చెప్పింది, చేసింది ఒక్కడే. నువ్వు అనుకుంటావు అప్పుడప్పుడు, నేను ఒక్కదాన్నే ఎందుకు చేయాలి, నేను ఒక్కదాన్నే ఎందుకు అనుకుంటావు. కానీ నిన్ను మాత్రమే దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. ఆ అవకాశము నీకే ఇచ్చాడు. ఆ కృతజ్ఞత కలిగే మనసు నీకే ఇచ్చాడు. అది నీ బాధ్యతగా తీసుకుని ఒక్క మాటతోనే నీ జీవితాన్ని మార్చేస్తాడు. నిజంగా నువ్వు నిలబడితే ఆ ఒక్క మాటతోనే, అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నాన్న. వెరీ గుడ్, చప్పలు కొడదాం ఇప్పుడు. అలాంటి వ్యక్తులు ఎక్కడున్నా కానీ వాళ్ళు దీనస్థితి నుంచి దేవుడు ఉన్నత స్థితికి మారటానికి ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. మూడవ వ్యక్తి ఎవరో తెలుసా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో కనపడతాడు. ఆయన పేరు ఏం పేరంటే సైన్యాధిపతి అయిన నయమాను. ఏం పేరు? 2వ రాజుల 5:26లో కనపడతాడు. ఈ నయమాన్ అనేటువంటి ఇతడు నిజంగా యుద్ధశూరుడు, చాలా బలమైన వ్యక్తి. కానీ ఎంత బలవంతుడైనా, ఎంత బలాఢ్యుడైనా కానీ తనకి తెలియని, ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా దాచేసుకున్నాడు తన రోగాన్ని. అందరికీ తెలిస్తే తన బలాన్ని, తనకున్న ఆ మంచి పేరు, ఈడు రోగిష్టి అని ఒకవేళ ఎవరైనా కానీ అంటారేమోనని దాచేసుకున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో బాధ్యత కలిగినటువంటి ఒక స్త్రీ, ఒక చిన్నది పరిచయం చేసింది. అయ్యా, మా దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు మా ప్రాంతంలో, ఆయన దగ్గరికి మీరు వెళ్ళగలిగితే. ఎంత చక్కగా పరిచయం చేసిందండి వాళ్ళ అయ్యగారిని. వాళ్ళ దైవజనుడి గురించి ఎంత మంచి మాట చెప్పింది, మంచి గుడ్ న్యూస్ చెప్పింది, ఒక మంచి సాక్ష్యం చెప్పింది. ఎవరి గురించి? దైవజనుడైన ఎలీషా గురించి మంచి సాక్ష్యం చెప్పింది. ఎంత మంచి సాక్ష్యం అంటే, అయ్యా మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి. ఆయన చెప్పింది మీరు
చెయ్యండి, అక్కడికి వెళితే మీ రోగం కుదురుతుంది, మీ రోగం తొలగిపోద్ది అని చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడ్రస్ ఇచ్చింది. ఈ అడ్రస్ ఎప్పుడైతే ఇచ్చిందో అతడు బయలుదేరి చాలా మంచి మంచి విలువైనటువంటి వస్తువులు, వస్త్రాలు, బంగారం, మనులు తీసుకుని వచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి తను ఏదో అనుకున్నాడు, దైవజనుడు అంటే ఇలా పిలిస్తే ఆశపడిపోయేవాడేమో అనుకున్నాడు. దైవజనుడు అంటే పిలిస్తే వెంటనే కక్కుర్తి పడిపోయేటటువంటి వాడు అనుకున్నాడు. కాసులకు కక్కుర్తి పడిపోయే దైవజనుడు అనుకున్నాడు. కానీ ఈనాటి దినాల్లో మనం చూస్తే చాలా 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 డిఫరెన్స్ దేవుని సేవకులు కనపడుతూ ఉంటున్న బట్టి మంచి వాళ్లను ఉన్నప్పటికీ ఇలాంటి కక్కుర్తిగాళ్ళను బట్టి మంచి వాళ్ళ సాక్ష్యం కూడా దెబ్బతింటుంది. మంచి వాళ్ళ సాక్ష్యం కూడా దెబ్బతింటుంది. ఈరోజు సమాజం పరిస్థితి మనం చూస్తే ఈ నయమాను అక్కడికి వచ్చిన తర్వాత అతడు నయమాను చెప్పినటువంటి విధానం అంతటినీ ఆలకించి దైవజనుడైన ఎలీషా చెప్పింది ఏమని చెప్పాడు చదవండి ఒకసారి. 2వ రాజులు 5వ అధ్యాయం 26వ వచనం. అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఈరోజు చాలా మందికి ఎప్పుడు అవకాశము దక్కుతుందా, ఏ విధముగానైనా కానీ ఎక్కడైనా కానీ అవకాశము దక్కితే ఉన్నత స్థితిలోనికి అందరికంటే గొప్పోళ్ళం అయిపోదాం అనుకుంటాం. ఇక్కడ తన గురువు గారైనటువంటి ఎలీషా మాటలు జవదాటిపోయి గెహాజీ చేయరాని ఒక తప్పు చేసేసాడు. ఏంటి ఆ తప్పు అంటే, దైవజనుడైనటువంటి ఎలీషాకు నయమాను తను బాగుపడ్డానన్న విషయాన్ని అతడు గ్రహించి నదిలో 7 మార్లు మునగమన్నాడు, మునిగేశాడు, స్వస్థత పొందేశాడు. అతడు తెచ్చినటువంటి ఈ ధనాన్నంతటినీ కూడా తీసుకొచ్చి ఎవరికి ఇవ్వబోతున్నాడు? దైవజనుడైన ఎలీషాకి ఇచ్చేబోతున్నాడు. ఇచ్చేబోతున్న సమయంలో ఇది ఎవరు చూశారు? గెహాజీ చూశాడు. గెహాజీ చూసి దైవజనుడు ఏమని చెప్పాడు? అయ్యా, నీవు తెచ్చింది ఏది కూడా నాకు వద్దు, నువ్వు ఎలాగైతే పట్టుకొచ్చావో అలా తీసుకుని వెళ్ళిపో, అవసరం లేదు, పట్టుకెళ్ళిపోమన్నాడు. పట్టుకెళ్ళిపోమంటే ఈయనకి మాత్రం మనసు ఒప్పట్లేదు. ఎవరికి? గెహాజీకి. నిజంగా నయమాను ఎలాంటోడంటే, అన్న ముందు ఎలాగైతే దైవజనుడికి ప్రార్థించి బిడ్డను పొందుకున్నటువంటి స్త్రీని నేనే అని ఎలాగైతే వచ్చిందో మందిరంలోకి దైవజనుడి దగ్గరికి, అలాగే 2వ వ్యక్తి 10 మంది కుష్ఠరోగులలో సమరయుడైనటువంటి అన్యుడు ఈ కుష్ఠరోగి బాగుపడి దైవజనుడి దగ్గరకు ఎలాగునైతే వచ్చి తన నీతిని, నిజాయితీని నిరూపించుకున్నాడో వెళ్ళిపోకుండా దారిని స్వస్థపడిపోయి, 3వది నయమాను కూడా అలాగునే దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి తన రోగమును పోగొట్టుకున్నానయ్యా, మీరు చెప్పింది నేను విన్నాను, మీరు చెప్పింది నిజమే, దేవుని శక్తి వలన, మీరు చెప్పిన మాట వలన నేను పసిపిల్లవాని దేహము వలె నా దేహమంతా స్వస్థత పొందుకోగలిగానని కృతజ్ఞతగా అర్పించడానికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. పొందేసుకుని వెళ్ళిపోయినటువంటి వారి వలె ఇప్పుడు మీరన్నా ఈ 3 వ్యక్తులు అలాంటి వాళ్ళు కారండి. పొందేసుకుని, మేలు పొందేసుకుని తిరిగి కనబడకుండా పోయినటువంటి వ్యక్తులు కారండి. ఈరోజు మీరు
సంఘంలో మీరు ఉపవాస ప్రార్థనకు వచ్చారు శుక్రవారం. ఈ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ప్రార్థనకు రాని వారు ఎందరో గురించో మీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా లేదా? వాళ్ళ కాళ్ళు నొప్పనో, కడుపు నొప్పనో, కిడ్నీల ప్రాబ్లం అనో, కళ్ళు కనిపించట్లేదనో, లివర్ దెబ్బతిందనో, గుండె ఆగిపోతుందనో, భయంకరమైనటువంటి తెగుళ్ళతో బాధపడుతున్నారనో, హాస్పిటల్స్లో అడ్మిట్స్ అయ్యారనో, వారి ఉద్యోగాలు కావాలనో, వారి వ్యాపారాలు బాగోవాలనో, వారి కష్టాల్లో ఉండి వారి ఇబ్బందులు పడుతున్నారనో, ఎందరో వారందరి కొరకు మీరు ఏం చేస్తున్నారు? సంఘం అంతా ఉపవాసముతో వారందరి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేస్తూ ఉంటుంటే మీ ప్రార్థన వారి యొద్దకు చేరి, దేవుని యొద్దకు చేరిపోయి వారికి దేవుడు ఏమిస్తున్నాడు? స్వస్థత లేని వాళ్ళకి స్వస్థతనిస్తున్నాడు, మార్పు లేని వారికి మార్పునిస్తున్నాడు, సమస్యలతో ఉన్న వాళ్ళని సమస్యల నుండి విడిపిస్తున్నాడు, సరైనటువంటి స్థిరత్వం లేని జీవితాలు స్థిరపరచబడుతున్నాయి, భయంకరమైనటువంటి వ్యాధులతో కుమిలిపోతున్నటువంటి వారికి, ఎవ్వరికి చెప్పుకోలేని సంసారాలు, జీవితాలు నలిగిపోతున్న వారికి సంసారాలన్నీ సరిచేయబడుతున్నాయి. ఏది దేవుడు చేయాలో మీరు చేసిన, సంఘం చేసిన ప్రార్థన వలన అందరి జీవితాలు సరిగ్గా బ్రతుకులు తీర్చిదిద్దబడుతున్నాయి, అందమైన జీవితాలు జీవిస్తున్నారు. ఎందుకని? నీ సహోదరులు, నీ సంఘము, నీ సహవాసములో నీతో పాటు కలిసిమెలిసున్న వారందరి కొరకు ప్రార్థించవలసిన భారము దైవజనుడుకు, సంఘానికి ఉంది కనుక వారందరి కొరకు మీరు ఏం చేస్తుంటున్నారు? ప్రార్థన చేస్తున్నారండి. అలాంటి ప్రార్థన చేసిన తర్వాత, అంత కన్నీళ్లు కార్చి బాధ్యతగా ప్రార్థన చేసిన తర్వాత తిరిగి కనబడే వాళ్ళు ఎవరున్నారండి? కనిపించే వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారా? మాట్లాడతలేదట ఎవరుని? అలాంటి వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? ఎంతమంది ఎన్నో అద్భుతాలు పొందుకుని పోయారు, ఎంతమంది ఎన్నో కార్యాలు పొందుకుని ఎంతమంది వెళ్ళిపోయారండి. ఎంతోమంది అలాంటి వాళ్ళందరినీ మనము లెక్కలు వేసుకుంటే మనము లెక్క పెట్టుకుంటే అనేక మంది ఉన్నారండి. కానీ దేవుడు మాత్రం నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చి మేలు పొందుకున్న తర్వాత నువ్వేం చేయాలి? నీ ప్రార్థన ఆలకించి మేలు పొందుకున్న తర్వాత నువ్వేం చేస్తుండాలి? తిరిగి సంఘమైన, దైవజనుడైన ఆ సంఘములో నువ్వేం చేస్తూ ఉండాలి? అక్కడే నీ ముఖము, నీ జీవితము, ప్రాణమున్నంత కాలము కూడా ప్రత్యక్షమవుతూ ఉండాలండి. నీ ముఖ దర్శనం అక్కడి నుంచి దేవుని సన్నిధికి కనపడుతూ ఉండాలి. అప్పుడు కృతజ్ఞత కలిగినటువంటి హన్నా అనిపించుకుంటాం. కృతజ్ఞత కలిగినటువంటి సమరయుడైనటువంటి ఈ కుష్ఠరోగి అన్యుడైన ఇతడు వలె మనమును కూడా కృతజ్ఞత కలిగిన వాళ్ళం అవుతాం. నయమాను వలె కృతజ్ఞత గల వాళ్ళం అవుతాం. ఎందుకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం? ఎందుకు చెప్పగలుగుతాము? కృతజ్ఞత గల వాళ్ళు ఎప్పుడు కూడా ముఖం తిప్పుకోరు, ముఖం చాటేరు, ముఖం తిప్పేసుకోరు, సిగ్గుపడరు. ఎందుకంటే వారి ముఖం ప్రత్యక్షంగా కనపడుతుంది, తేటగా ఉంటుంది ముఖం. కొంతమంది దొంగల ముఖాలు ఎలాగుంటాయి? ముఖాన్ని సరిగా వాళ్ళు చూడలేరు. ముఖం చూపించలేకపోతున్నామండి అంటారు. ఏం చేయలేకపోతున్నారు? ముఖం చూపించలేకపోతున్నామండి. ఏమైందంటే కనపడతలేదు, ఇంక నువ్వు సిగ్గేస్తుందండి అంటారు కొంతమంది. అంటే గుడికి రావట్లేదని, అంటే మేలు పొందేసుకోరకు వచ్చామండి. మేలు పొందేసుకున్న తర్వాత ఏమి చేయట్లేదంటే మీరు, అందుకని కనపడతలేదండి, అందుకని సిగ్గేస్తుందండి, ముఖం చూపించలేకపోతున్నామండి. ఈరోజు ఎందరో ప్రార్థనలు ప్రతిఫలాలు పొందుకున్నవారు, ప్రార్థనలకు జవాబు పొందుకున్నవారు, ప్రార్థనలకు విడుదల పొందుకున్నవారు, ప్రార్థనలకు విధేయత కలిగి దేవుని సన్నిధిలో ప్రభు కొరకు బ్రతకాలని జీవించినటువంటి వారు, దేవుని సన్నిధానంలో ఎవరైతే ప్రభు సన్నిధికి ఇష్టపడి
ప్రభునామమును మన జీవితాలకు ముడిపడి ఉంది, మా బ్రతుకులన్నీ దేవుని మీదే ఆధారపడి ఉందని ఎవరైతే విశ్వసిస్తున్నారో నిజంగా వారు అన్నా వంటి మంచి జీవితం కలిగి కృతజ్ఞత కలిగి ఉంటాం. ప్రార్థనలు ఆలకించిన చోటే, ప్రతిఫలాలు పొందుకున్న చోటే మనము కనుపరుచుకోవలసినటువంటి నిజాయితీని, కనుపరుచుకోవలసినటువంటి కృతజ్ఞతను, కనుపరుచుకోవలసినటువంటి మన దేవుని ప్రత్యక్షతను పొందుకున్నటువంటి ఆ సంఘము, అక్కడ నుంచే నువ్వు ఎదిగిన సంఘము గనుక నీ జీవితానికి ప్రతిఫలమిచ్చే ఒక మంచి అనుభూతిని కలుగు చేసిన సహవాసములో నువ్వు ఎదగటం, ఫలించటం అది ఎంతైనా నమ్మదగినది. అది ఎంతైనా నమ్మదగినది. నీ నమ్మకమును బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, మెండైన దీవెనలు, నీ ప్రార్థనలకు ప్రతిఫలమును నీవు పొందుకుని ఒక్క మేలు పొందుకుని కనబడకుండా పోయావు. ఒక్క కార్యాన్ని రుచి చూచి ఇక ఎక్కడో ఉండిపోయావు. కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోలేదు. నీ సంఘం మాత్రం నిన్ను మర్చిపోదు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుడు నీ కొరకు చేసే ప్రతి ప్రార్థన ప్రభువు నీ నిమిత్తము నీ సంఘము ప్రార్థిస్తూనే ఉంటుంది. నీ సంఘ కాపరి నీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటాడు. అటువంటి అనుభవము నీ స్థానిక సంఘములో మాత్రమే నీ కొరకు బాధ్యతగా ప్రార్థించగలరు. మిగిలిన వారెవ్వరికి నీవంటే లెక్క ఉండదు, అవసరమే ఉండదు. అది నువ్వు బాధ్యత కలిగిన సహవాసములో ఉన్నానని నువ్వెప్పుడైతే కృతజ్ఞత కలిగి అన్నాలాగా ధైర్యంగా చెప్పాలి, అన్నాలాగా ధైర్యంగా చెప్పాలి, అయ్యా ఇచ్చటనే ప్రార్థన చేసి పొందుకున్నటువంటి స్త్రీని నేనే, ఇక్కడేనయ్యా నేను ఫలింపులోనికి వచ్చింది, ఇక్కడేనయ్యా నా ప్రార్థన మొదలయ్యింది, ఇక్కడేనయ్యా నా జీవితము విశ్వాసం స్టార్ట్ అయింది, ఇక్కడేనయ్యా నా మొదటి అడుగు యేసయ్యతో వేయటం ప్రారంభించింది, ఇక్కడేనయ్యా నా జీవితంలో యేసయ్య అంటే ఏంటో తెలియని నాకు యేసయ్య మాట నా నోట నుంచి ప్రారంభమైంది. ఇక్కడ నుంచే ఇలాంటి సహవాసాన్ని మర్చిపోయి, ప్రార్థన అనుభవాన్ని మర్చిపోయి, ప్రార్థన సంకేతాలను విడిచిపెట్టి నీ జీవితంలో తప్పిపోతున్నావేమో. జాగ్రత్త. తప్పటడుగులు వేయటానికి ఒకవేళ మనం ప్రేరేపించబడితే యేసయ్య నీకు చెప్పిన మాట మర్చిపోకు. యేసయ్య నీతో చెప్పిన మాట మర్చిపోకు. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే మనము ప్రార్థనలో బలం పొందుకున్నామో ఆ సన్నిధి, ఆ సహవాసము పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, స్థితిగతులు ఎలాగున్నప్పటికీ, మన కన్న తల్లిని మనం ఎలాగ మర్చిపోలేమో అలాగనే నీ సహవాసమును కూడా అలాగ మర్చిపోకూడదు. నీ తండ్రి అయిన దేవుణ్ణి మర్చిపోనట్టే. ప్రభు నీకు ఇచ్చిన చక్కని అవకాశాన్ని ప్రార్థనతో దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రార్థనతో దేవుని సన్నిధిలో గడుపుదాం. నీ జీవితమును ఒక విలువైన పాత్రగా మలుచుకున్నాడు. ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టాడు. ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టాడు. ప్రభుతో సహవాసము ఎంత నమ్మదగినదో ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో ఎంతైనా గొప్ప కార్యాలను మేలులు చేసేవాడు. ఎందుకో నీ జీవితాన్ని దేవుడు కనికరించాడు. అద్భుతమైన కనికరము చేత నిన్ను కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఎన్నో రోగాల నుంచి నిన్ను తప్పించాడు.
ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సమస్యల నుంచి దేవుడిని విడిపించాడు. అది మరిచిపోలేనటువంటి అనుభవము హన్నా జీవితంలో అది మరుపులేని జీవితము. ఆ రోజు నయమాను జీవితంలో కూడా ఎన్నడూ మరిచిపోలేనటువంటి అనుభవం అది. మేలు పొందుకుని మరిచిపోయిన వ్యక్తిలాగా వెళ్ళిపోలేదు నయమాను. మేలు పొందుకుని వెళ్ళిపోయినటువంటి 10 మందిలో 90 వలె మాత్రం వెళ్ళిపోయినటువంటి వారి వలె లేడు అన్యుడైన సమరయుడు. అతడు మేలు పొందుకున్నాడు. ఎక్కడ ప్రార్థన చేద్దాం. మీ జీవితంలో మీరు ఏదైతే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు మీరు ఎలాగనైతే మనం పొందుకోగలిగామో, ఆ గొప్ప కార్యాలు చేసిన తండ్రిని ఎలా మర్చిపోతున్నారు? ఆ గొప్ప అనుభూతిని ఎలాగ మర్చిపోతున్నారు? మన కన్నీళ్ళు తుడిచిన సహవాసం అది. మన కన్నీళ్లు మున్నీరై ఇబ్బందులలో ఉన్నప్పుడు మనం విస్తరించబడ్డాం. అక్కడ నుంచే విస్తరించబడ్డాం, దీవెనకరంగా మార్చబడ్డాం, స్వస్థపరచబడ్డాం. నిందలన్నిటి నుంచి కూడా బయటపడ్డాం, బాధలన్నిటి నుంచి కూడా బయటపడ్డాం. ఆ అనుభవాలను ఎలాగ మర్చిపోగలుగుతున్నాం? ఆ జీవితానికి ఏమిచ్చినా కానీ నా తండ్రి రుణాన్ని నేను తీర్చలేను. ఎంత మంచివాడువయ్యా నీవు! మా జీవితంలో చేసిన ఎన్నో మేలులయ్యా. ప్రార్థన మీ గురించి మీరు ప్రార్థించుకునండి. మీ కష్టకాలంలో దేవుడు మిమ్మల్ని ఆదుకున్న వాటిని జ్ఞాపకం తెచ్చుకుని ప్రార్థించండి. మీ రోదన సమయంలో ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్న ఆ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకునండి. నా నిందలయ్యా, నా బాధలు ఎవరికి చెప్పుకోలేని ఎన్నో బాధలతో బాధపడుతున్నాను. ఆ బాధలన్నిటిలోనూ కూడా నాకు తోడై ఉన్నావయ్యా అని నీవు ప్రార్థించగలిగితే నీ పరిస్థితులు నా తండ్రి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రార్థన చేద్దాం. మీకు మీరుగా ప్రార్థించుకోనండి. మీరు ఏదైతే ఇంతవరకు తన మాటను మీరు వాక్యమును మీరు ధ్యానించారో తిరిగి నెమరు వేసుకోనండి. ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. మరిచిపోయిన బిడ్డను నేనేనయ్యా. నా మదిలో నీవున్నావు కాబట్టే నా జీవితము ఎంత వెలుగుమయముగా సువాసనగా మారిపోయింది. నా ఒంటరి జీవితంలో ఎన్నో బాధలు పడ్డానయ్యా. నాకున్న నిందలన్నిటిలోంచి కూడా ఎన్నో బాధలు పడ్డాను. కానీ నీ సన్నిధిలో ప్రార్థించిన స్త్రీని నేనేనయ్యా. అలాంటి బాధల గురించి నాకెంత
మంచి సమయాన్ని మీరు ఇచ్చారయ్యా. అందును బట్టి నీకు వందనాలు తండ్రి, అందును బట్టి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేద్దాం. మీ స్వరాలు తెరిచి ప్రార్థన చేసుకునండి. లోపల ప్రార్థనలు కాదు, ఏకీభవించి ప్రార్థించండి. మీ స్వరము తెరచి ప్రార్థన చేయండి. అంగలార్పుతో మీ కన్నీళ్లను దేవుని సన్నిధిలో తెలియపరచుచు దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేయండి. దేవా, మా జీవితంలో నీవు చేసిన మేలును బట్టి నీకు వందనాలయ్యా. మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాతో నీవున్నావయ్యా, మాతో నీవున్నావయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నీ మాట నీ వాక్కులు చేత మమ్మలను దర్శించిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి. వీళ్ళు ఎవరైనా ప్రార్థించాలనే ప్రేరణ మీకుంటే ప్రభు సన్నిధిలో మేము ఏ చోటనైతే మా జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఎన్నో మేలులు మేము పొందుకున్నాము, ఎందరో ఈ లోకము వారిని ఆకర్షించుకుని చెదరిపోయారు, నీ పిల్లలుగా మమ్మలను స్థిరపరిచారని ప్రార్థించండి. ప్రార్థించండి. ఎవరైనా ముందుకు వచ్చి ప్రార్థించగలిగితే ప్రభు ఆత్మ నీతో చెప్పిన ప్రతి మాటను బట్టి నీ ఆత్మీయ జీవితానికి ఒక మంచి సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. మరిచిపోయిన నీ జీవితానికి మరుపులు దయచేసిన అనుభవాలు హన్నాను బట్టి మనం నేర్చుకోవాలి, నయమానును బట్టి మనం నేర్చుకోవాలి. 10 మంది కుష్ఠరోగులలో ఒక్కడైనటువంటి సమరయుణ్ణి బట్టి మనం నేర్చుకోవాలి. అలాంటి వారిగా మనం ఉందాం. ప్రార్థిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడని యెహోవానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఆయన గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు నీ సజీవ రెక్కల కింద ప్రభు నేను మా ఆత్మీయ కుటుంబాన్ని, మా కుటుంబాలని, సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలను కాచి దాచి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇదిగో ప్రభు నాయన ఈ ఉపవాస దినమున ప్రభు నాయన ఇదిగో తండ్రి పాటలు ఎంతగానో మహిమ పొందిన మా దేవానికి స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా ప్రభు ఆత్మీయ తండ్రితో నాయన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రభు ఆమెను యేసయ్య నీ యొద్ద ప్రభు మేము తండ్రి ఈ మేలు జరగాలని నీ సన్నిధిలో కన్నీరు విడిచి అడుగుతాము. కానీ ప్రభు దానికి కృతజ్ఞతగా ప్రభు నీ ఎదుట నిలబడలేని స్థితిలో బ్రతుకుచున్నాము ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి మరి మేము ఏ స్థితిలో అయితే ప్రభు నీ సన్నిధానంలో కన్నీరు విడిచి అడుగుతున్నామో ప్రభు అవి మా జీవితాల్లో జరిగిస్తున్నప్పటికీ తండ్రి నాయన కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నామేమో తండ్రి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి మేము ఏ విషయాల్లో కూడా జారిపోకుండా ప్రభు నాయన ఇదిగో మా కృతజ్ఞతలు ప్రభు నీకు కృతజ్ఞతగా సాక్షిగా బ్రతికే బ్రతుకులు మాకు దయచేయండి యేసయ్య. అవును ప్రభు నాయన మరి ప్రభు అన్న తరికి ప్రభు బిడ్డలు లేనప్పుడు నీ సన్నిధానంలో ఎంతగానో గ్రోచాడి తండ్రి
బహు దుఃఖక్రాంతురాలి తండ్రి తనకి బిడ్డని కావాలని అడిగినప్పుడు ప్రభువా తన మనవిని ఆలకించి తండ్రి అయ్యా గొప్ప ప్రవక్తగా ఉన్న బిడను ఇచ్చావు యేసయ్యా. ఆ బిడ మరి తిరిగి నీ సన్నిధానంలో కృతజ్ఞతగా సాక్షిగా నిలబడింది ప్రభువా. అటు మనసును మాకు అందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా అలాగే తండ్రి నాయన అయ్యా అన్యుడైన సమరయుడు కూడా ప్రభు నీకు సాక్షిగా నిలబడ్డాడు ప్రభు. అలాగే ప్రభు నాయన తండ్రి మరి నయమని కూడా నాయన తండ్రి గొప్ప సాక్షిగా నిలబడ్డాడు ప్రభు. నువ్వు చేసిన వేళలో ప్రభు ఎన్నో ఉన్నప్పటికీ కూడా నాయన అయ్యా అప్పటికే కనబడి ప్రభు నాయన మేలులు జరిగితే నేను విడిచిపెట్టేవారు అనేక మంది ఉన్నారు తండ్రి. అయ్యా నాయన సమస్య వస్తే అయ్యగారి దగ్గరికి వస్తారు ప్రభు. సమస్య పోతే నాయన ఇది ఇలా జరిగిందని కూడా ఆత్మీయ తండ్రితో మాట్లాడు ప్రభు. అయ్యా అటు పరిస్థితుల్లో మేము బ్రతుకుచున్నామేమో యేసయ్యా ఈరోజు మాతో మాట్లాడము తండ్రి. అవును ప్రభు మేలు జరిగిందని నేను విడిచిపెడితే మేమే పాటి వారు యేసయ్యా. అయ్యా ఇదిగో ప్రభు జరిగిన ప్రతి ఒక్క మేలుకు కూడా ప్రభు నేను ఆత్మీయ తల్లిదండ్రుల ప్రయాస ఎంతగానో ఉంటుంది ప్రభు. అయ్యా సంఘ బిడ్డల ప్రయాస ఎంతగానో ఉంటుంది ప్రభు. అయ్యా సంఘాన్ని ఆత్మీయులు కూడా గుర్తించలేని భక్తి చేస్తున్నామేమో యేసయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు అట్టు బ్రతుకులు మాకొద్దు ప్రభు. నిన్ను తండ్రి గణపరిచి ప్రభు ఆత్మీయ తల్లిదండ్రులను గణపరిచేవారుగా బ్రతకాలి కానీ ప్రభు మిమ్మల్ని అవమానపరిచే రీతిలో మేము బ్రతకకూడదు యేసయ్యా. అయ్యా ఇదిగో ప్రభు నాయన నీ యందు విశ్వాసము కలిగి తండ్రి అయ్యా నేనైతే ప్రభు నాయన ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడు ప్రభు నిందలతో కుమిలిపోతున్నప్పుడు తండ్రి నేను నీతో ఎంతగానో మొరకెట్టేదాన్ని ప్రభు. అయ్యా ఈ నిందల నుంచి బాధల నుంచి నన్ను విడిపించు యేసయ్యా. నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుని నీకు కృతజ్ఞతగా కూడుకు పెట్టుకుంటాను. నేను ఎంతో కుమిలిపోయాను ప్రభు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడవు యేసయ్యా. నా హృదయ వేదనను నాయన నువ్వు తీర్చావు తండ్రి ప్రభు. అయ్యా కూడుకు పెట్టుకోవడానికి కూడా నాయన నేను ఎంతగానో ప్రభు నేను ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాను తండ్రి. అయ్యా నీ కృపను బట్టి ప్రభు నాయన నీ మేలులను నేను తెలియచేసుకొని ప్రభు అయ్యా సాక్షిగా నాయన నా గృహం వద్ద నువ్వు కొడుకు జరిగిస్తావని నమ్ముచున్నాను ప్రభు. అవును ప్రభు ఈ నిందలలో చావాలా బ్రతకాలని ఎంతగానో కుమిలిపోయేదాన్ని ప్రభు. అయ్యా నువ్వు చేసిన ఈ మేలు నేను నాయన మర్చిపోలేనని ఎంతగానో ఏడ్చేదాన్ని తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు నాయన నాకు నువ్వు తోడయ్యుండి ప్రభు ఈ కృతజ్ఞత నీ దగ్గర నేను తీర్చుకోలేకపోయాను. నన్ను క్షమించండి యేసయ్యా. అవును ప్రభువా తల్లిదండ్రులు ఓదార్పు లేనప్పటికీ కూడా నాయన నా తోబుట్టువులు ఓదార్పు లేనప్పటికీ ప్రభువా ఇక్కడ నాకెవ్వరు ఓదార్పు లేనప్పటికీ తండ్రి ఆత్మీయ తల్లిదండ్రులుగా నన్ను ఎంతగానో ఓదార్చేవారు యేసయ్యా. మరి ప్రభువా అట్టి విషయంలో కూడా నాయన నేను కృతజ్ఞత తెలుపుకోలేని దాన్ని అయిపోయాను తండ్రి. నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఈ రీతిలో నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప ప్రభువా. నా భర్తతో నా బిడ్డలతో సంతోషముగా ఉన్నానంటే నీవిచ్చిన భిక్ష ప్రభువా నాకు ఈ బ్రతుకు తండ్రి. అయ్యా నన్ను దయతో మీరు మన్నించమని ప్రభు. అయ్యా నాయన మరొక అవకాశమును నాయన నాకు మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు పరిశుద్ధుల అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా నాయన ఈ వాక్యం ద్వారా అనేక మంది బిడ్డలు విన్నారు.
ఆరోగ్యమును సంపూర్ణ ఆయుష్ను దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభు. అలాగే సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి, అక్కరలు తీర్చండి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, అనేక మంది బిడ్డలు ప్రభు మందిరానికి రాలేకున్నారు ప్రభు. వారు ఏ సమస్యలో రాలేదో నువ్వు చూస్తున్న దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు యేసయ్యా. వారి హృదయాలు కరిగించి సన్నిధానానికి నడిపించండి ప్రభువానికి స్తోత్రములు. బలహీనలైన బిడ్డలు బలపరచండి అయ్యా. గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకుని సులువైన కాన్పుల్ని దయచేయండి ప్రభు. గర్భలేని బిడ్డల గర్భద్వారాలు తెరవండి ప్రభు. జ్వరాలతో ఉన్న బిడ్డల్ని ప్రభు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. బలహీనైన ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకి స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. నీ మందిరములు అడిగిపెట్టిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు బలపరచండి ప్రభు. అయ్యా నీ హస్తంతో తాకి ఉన్నారని నమ్ముచున్నాము ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా ఇదిగో తండ్రి, దుఃఖంతో వచ్చాము ప్రభు. అయ్యా ఇదిగో తిరిగి సంతోషంతో వెళ్ళడానికి నీ కృపించాము తండ్రి. నీకు స్తోత్రములు పరిశుద్ధుడా. అయ్యా నాయన నాకైతే ఎంతో ధైర్యంనిచ్చావు తండ్రి. నీకు వందనాలు ప్రభు. నాయన నీ కృపను బట్టి, నీ కృప కాపుదలను బట్టి నీ మందిరంలో అడిగిపెట్టిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు దర్శించి ఉన్నారని నమ్ముచున్నాను ప్రభు. ఇదిగో తండ్రి, ఎవరైనా బలహీనులుంటే మీరు బలపరచమని, భద్రపరచమని. ఇదిగో దీనిరాల్ని, అల్పురాల్ని ప్రభు నా ప్రార్థన మీరు త్రోసివేయక ప్రభు. మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచు ప్రార్థన సమర్పించుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చేసిన ప్రార్థనలు ప్రభు ఆలకించి ఉన్నాడని మీరందరూ కలిసి మీ నిమిత్తము మీరు ప్రార్థించుకుని ప్రభుతో సహవాసం చేస్తున్న మన జీవితంలో దేవుడు తన అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితంలో ఏమైతే మా బ్రతుకులో మా బ్రతుకును మార్చినటువంటి నీ మాట, మమ్మలను ధైర్యపరిచిన నీ మాటను బట్టి, నీ వాక్కులతో మా బ్రతుకులు స్థిరపరచబడుటకు మమ్మలను బలపరిచిన తండ్రి నీకు స్తోత్రాలని అందరూ ప్రార్థిద్దాం. అందరూ ప్రార్థిద్దాం. అందరూ కలిసి ప్రార్థిద్దాం. ఏకీభవించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనకు ప్రతిఫలమునిచ్చి మా జీవితంలో మీరు ఏదైతే చేయనుద్దేశించారో మా జీవితానికే ఒక అద్భుతమైనటువంటి దినముగా, మా బ్రతుకులను మార్చగలిగినటువంటి నీ మాటే మా నోట నుంచి, నీ వాక్కుల చేత మమ్మలను, మా జీవితాలను స్థిరపరిచేటటువంటి సహవాసముతో మమ్మలను మీరు నడిపించినందుకు వందనాలు. కూడి వచ్చిన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే నీ సన్నిధిలో ఎన్నైతే విన్నపాలు నీ ముందు పెట్టారో
వారి ఇచ్చిన ప్రతి మాట, నీతో చెప్పిన మాట ప్రతి మాట, నీతో పలికిన ప్రతి మాట, వారి హృదయాలను, వారి అంతరంగములను, వారి ఆలోచనలన్నిటినీ నీకు విన్నమించుకున్నారు. వారి ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలమిచ్చి పొంది ఉన్నామని నమ్మిన విశ్వసించిన వారందరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. స్వస్థత లేని వారికి స్వస్థత జరుగునుగాక. కీడు చేత భయపడుతున్న వారికి మేలుగా మార్చబడునుగాక. నిరుద్యోగ స్థితిలో ఉన్న వారికి ఉద్యోగములు దయచేదువుగాక. బాధలతో, నిందలతో, భరించలేని చీకు చింతలతో నలిగిపోతున్న వారికి వారి చింతలన్నిటి నుండి విడుదల పొందుదురుగాక. ఆర్థికమైన సమస్యలతో నలిగిపోతున్న వారికి వారి స్థితిగతులన్నీ కూడా సమృద్ధైన దీవెనలతో మార్చబడుదువుగాక. భయంకరమైన వ్యాధులతో ఎందరో హాస్పిటల్స్లో ఉన్నారు. పుట్టండి యేసయ్యా. మరి ఈ వర్షము, తుఫానుల వలన ఎందరో నీడలేని వారు నివాసము చేయటానికి సరైన నివాసము లేని, ఇల్లు లేని వారికి నీవు నివాసములు ఏర్పాటు చేయండి. వారిని ఆదుకోనండి ప్రభువా. మా దేశమును, మా రాష్ట్రమును, మా ప్రాంతమును, మా జిల్లాలను, ప్రతి కుటుంబాన్ని, మా గ్రామాలను, పట్టణాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన చేసే సహవాసము, ఈ అనుభవములో ఎందరైతే రుచి చూచి నీ సన్నిధిని విడిచిపెట్టలేక ఆసక్తితో నిన్ను ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వారందరి ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చుదువుగాక. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరాలు తీర్చండి. చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి. మరలా మేమందరం కలుసుకుని పరిశుద్ధ దినము వరకు నీ సన్నిధి వారికి తోడుగా వెళ్ళునుగాక. నీవు కాపాడి ఉంచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క నూనె ఇప్పుడు వచ్చిన మనందరకు ప్రభు తోడయుండి నడిపి God bless you.